హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. 2025 సెప్టెంబర్ 15న 42 అరబ్ ఇస్లామిక్ దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఖతార్ రాజధాని దోహాలో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ ఖతార్పై జరిపిన దాడికి సంఘీభావంగా ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇజ్రాయెల్పై ఖచ్చితమైన చర్యలు తీసుకునేందుకు అరబ్ సైనిక కూటమి అవసరమని పలువురు నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన దేశంగా పేరున్న పాకిస్తాన్ అత్యవసర సమావేశానికి హాజరు కావడమే కాకుండా ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ను అడ్డుకునేందుకు ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. టర్కిష్ అధ్యక్షుడు రౌసెప్ తయ్యప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ను ఆర్థికంగా అణచివేయాలని పిలుపునిచ్చారు. ఇరాక్ ప్రధాని మొహమ్మద్ అల్ సుడాని కూడా నాటో తరహా కూటమికి పిలుపునిచ్చారు. అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన ఈజిప్టు అరబ్ నాటోగా పేరు పెట్టి సమిష్టి రక్షణ కవచం అవసరమని తెలిపింది. దోహాలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు 20,000 మంది సైనికులను ప్రారంభ దశలో ఈజిప్ట్ తరపున అందిస్తామని చెప్పింది. అయితే ఇది ఎంతవరకు విజయవంతం అవుతుంది అనే సందేహాలు కూడా ఉన్నాయి. పలువురు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చాలా ఇస్లామిక్ దేశాలకు ఇజ్రాయెల్తో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఓ పక్క ఈజిప్టు అరబ్ నాటోకు మద్దతు ఇస్తుండగా ఇరాన్ మాత్రం దీనికి ఇస్లామిక్ రూపం ఇవ్వాలని చూస్తుంది. ఇది ఆయా దేశాల మధ్య విభజనలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పాలస్తీనా ఇజ్రాయెల్ సంక్షోభం తీవ్రమైన మలుపు తిరిగింది. ఈ దేశాలు ఇస్లామిక్ నాటో అనే పేరుతో ఒక సైనిక కూటమి ఏర్పాటు చేశాయి. మరి ఈ కూటమి ప్రపంచంపై, ముఖ్యంగా భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపనుంది వంటి అంశాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈ కూటమిలో ఉన్న ముఖ్య దేశాలను తెలుసుకుందాం. ఈజిప్ట్, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇరాన్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, మొరాకో ఇలా మొత్తం 42 దేశాలు ఈ కూటమికి మద్దతుగా తెలిపాయి. ప్రధానంగా పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పడింది. ఇజ్రాయెల్ విస్తరణ చర్యలను అడ్డుకోవడం, పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వడం దీని మొదటి లక్ష్యం. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులను ఆపడం, అక్కడి ప్రజలకు భద్రత కల్పించడం కీలక ఉద్దేశం. రెండోది, మధ్యప్రాచ్యంలో టెర్రరిజం, ఇతర భద్రతా సమస్యలకు సామూహికంగా ప్రతిస్పందించడం. ఇక మూడోది, ఇజ్రాయెల్పై ఆర్థిక, దౌత్య చర్యలు తీసుకోవడం. ఉదాహరణకు ఇజ్రాయెల్తో వాణిజ్య సంబంధాలను తగ్గించడం లేదా ఐక్యరాజ్య సమితిలో ఒత్తిడి పెంచడం. అయితే ఈ కూటమి దాడి చేయడానికి కాదు, రక్షణాత్మక ఉద్దేశంతోనే ఏర్పడిందని నాయకులు చెప్పారు. ఈ కూటమి 2015లో ఈజిప్ట్ ప్రతిపాదించిన అరబ్ సైనిక బలగం ఆలోచనను, సౌదీ అరేబియా నాయకత్వంలో ఏర్పడిన 34 దేశాల ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోలిషన్ను మరింత విస్తరించిన రూపంగా చూడవచ్చు. అయితే ఇస్లామిక్ నాటో కూటమి ఒకవేళ రూపుదిద్దుకుంటే దీని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ కూటమి మధ్యప్రాచ్యంలో రాజకీయ సమీకరణాలు మార్చివేయవచ్చు. ఇప్పటి వరకు మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధారిత భద్రతా వ్యవస్థ ఉండేది. కానీ ఈ కొత్త కూటమి ముస్లిం దేశాల మధ్య స్వతంత్ర బలాన్ని పెంచుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ మరియు దాని మిత్రదేశాలైన అమెరికా, యూరోపియన్ యూనియన్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్, ఈజిప్ట్ లాంటి దేశాలు ఒకే కూటమిలో చేరడం వల్ల ఇజ్రాయెల్ చుట్టూ కొత్త శత్రుత్వ వాతావరణం ఏర్పడవచ్చు. ఈ కూటమి టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేస్తే అది ప్రపంచ భద్రతకు మంచిది. కానీ ఇజ్రాయెల్పై దృష్టి మళ్లించడం వల్ల గాజా, లెబనాన్లో యుద్ధాలు మరింత తీవ్రమవచ్చు. ఆర్థికంగా ఇజ్రాయెల్తో వాణిజ్య సంబంధాలు తగ్గితే చమురు ధరలు పెరగవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు. అయితే ఈ కూటమి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఆయా దేశాల మధ్య విభేదాలు, షియా సున్నీ మతస్థుల విభజన, సౌదీ ఇరాన్ శత్రుత్వం ఈ కూటమిని బలహీనపరచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇది పూర్తిగా అమలులోకి వస్తుందా లేదా అనేది ఇంకా చూడాలి. ఒకవేళ ఇస్లామిక్ నాటో అమల్లోకి వస్తే భారత్పై కూడా ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలిద్దాం. భారత్ మధ్యప్రాచ్య దేశాలతో చాలా సన్నిహిత సంబంధాలే కలిగి ఉంది. ఈ 42 దేశాల్లో సగం అంటే సుమారు 24 నుండి 25 దేశాలు మనకు మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. ఉదాహరణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఒమాన్ వంటి గల్ఫ్ దేశాలు. ఈ దేశాలతో మనం చమురు, గ్యాసు, వాణిజ్యం, ఐటీ సేవలు, కార్మిక ఎగుమతులు, రక్షణ సహకారాలు చేస్తున్నాం. యుఏఈతో మనం సిఈపిఏ అనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాలు కూడా ఉన్నాయి. కానీ ఈ కూటమిలో పాకిస్తాన్ మరియు టర్కీ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరి కలిగి ఉంది. అదే సమయంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో కాశ్మీర్ సమస్యను లేవనెత్తి మనపై ఒత్తిడి పెంచొచ్చు. ఈ కూటమి ద్వారా పాకిస్తాన్ ఇజ్రాయెల్తో మన రక్షణ సంబంధాలను అంటే డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీని లక్ష్యంగా చేసుకుని మనల్ని ఇజ్రాయెల్ మిత్రుడిగా చూపించవచ్చు. టర్కీ కూడా పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ వంటి సమయంలో సహాయ సహకారాలు అందించింది. భవిష్యత్తులో కూడా ఇది మనకు సవాల్గా మారొచ్చు. మన మిత్ర దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా లాంటివి పాకిస్తాన్కు మద్దతుగా మనకు వ్యతిరేకంగా మారుతాయా? దీనికి అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ దేశాలతో మన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఓఐసీ వంటి సమావేశాల్లో మనకు వ్యతిరేక తీర్మానాలు పెరిగే అవకాశం ఉండొచ్చు. భారత్ ఎప్పటి నుంచో పాలస్తీనా రాష్ట్రానికి మద్దతు ఇస్తుంది. ఐక్యరాజ్య సమితిలో దీనికి ఓటు కూడా వేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్తో రక్షణ, సాంకేతిక సహకారాలు కొనసాగిస్తుంది. ఈ సమతుల్య విధానాన్ని కొనసాగించడం మనకు చాలా ముఖ్యమవుతుంది. ఈ కూటమి టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేస్తే అది మనకు ప్రయోజనం. ఎందుకంటే పాకిస్తాన్ మద్దతిచ్చే టెర్రరిజం మనకు పెద్ద సమస్యగా ఉంది. కానీ ఈ కూటమి మన రక్షణ వ్యూహాన్ని మార్చవచ్చు. మనం మధ్యప్రాచ్య మిత్ర దేశాలతో మరింత దౌత్య చర్చలు జరపవచ్చు. ఇక చివరగా చెప్పేది ఏంటంటే ఇస్లామిక్ నాటో అనేది ముస్లిం దేశాల ఐక్యతకు ఒక చిహ్నంగా మారవచ్చు. కానీ ఆయా దేశాల మధ్య విభేదాలు, షియా సున్ని విభజన, సౌదీ ఇరాన్ శత్రుత్వం అనేవి ఈ కూటమి విజయవంతాన్ని ప్రభావితం చేయవచ్చు. లేదంటే ప్రపంచంలో ఇది ఒక కొత్త శక్తి సమూహంగా ఎదగవచ్చు. ఇకపోతే ఇది భారత్కు ఒక సవాల్గా కూడా కావచ్చు. కానీ మనం యాక్ట్ ఈస్ట్, లుక్ వెస్ట్ విధానాలను మరింత బలోపేతం చేస్తే ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చు. భవిష్యత్తు పరిణామాలను గమనిస్తూ మనం దౌత్య చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.